ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగబోతున్నట్టుంది కదా, ఇవాళ అయిద్దా? అయితే పేపర్ చూసిన అవుతుందని అంటున్నారు. మరి మీకేమైనా అవకాశం ఉండొచ్చా? నాకు కాదు, మాదిగ జాతికి కావాలంటే నేను అడుగుతా. మాదిగ జాతి అంటే ఎవరున్నారు? ఎవరన్నా కానీ 6లో 4 వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 4 ఇస్తారా? 4 అని 6 అని మా మాదిగ జాతికి, నికారసైన మాదిగ జాతికి మంత్రి పదవిలో స్థానం కల్పిస్తానని కూడా నేను రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, ఢిల్లీ హైకమాండ్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు లేరా ఇప్పుడు? లక్షలాది మంది ఉన్నారు. దామోదర రాజనరసింహ గారు ఒక్కరు ఉన్నట్టున్నారా? దామోదర రాజనరసింహ గారు కూడా మా ఉపకులమే. ఉపకులమే. వారికి ఎవరికి ఇచ్చింది, నేను ఎందుకు ఇచ్చిన అనను. నేను దాన్ని క్వశ్చన్ చేయను. నాకు హక్కు, క్వశ్చన్ చేసే హక్కు కూడా నాకు లేదు. కానీ మాకు కూడా ఏమైనా అడుగుతున్నాను. లక్షలాది మంది ఉన్నాం. ఈ రాష్ట్ర జనాభాలో మొదటి సంఖ్యలో ఉన్న జనాభా మాదిగ జాతి. ఇంకోటి ఆనాడు 74 కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వం హరిజన గిరిజన మహాసభలు పెట్టి హరిజనులు గుర్తించింది. హరిజనులు అంటే ఆయన మాలమాదిగలు గుర్తించింది. అందుకోసమనే గౌరవయ్యాల బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, వారి గౌరవాన్ని మేము గౌరవిస్తాం. రాజనరసింహని గౌరవిస్తాం. స్పీకర్ గారిని గౌరవిస్తాం. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి అవకాశం వచ్చింది. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చేసిన కాంగ్రెస్ పార్టీకి చేసిన సర్వీస్ని బట్టి వాళ్ళకు గుర్తింపు ఉన్నది. వాళ్ళకి ఇవ్వాలి కూడా. ఇవాళ మల్లు అనంతరాములు గారు, బట్టి విక్రమార్క గారు అన్న మల్లు అనంతరాములు గారు వాళ్ళు పిసిసి ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులు ఉండేది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి తక్కువ సేవ చేయలే. వాళ్ళు కూడా అట్లా ఉన్నారు. వాళ్ళకి అవకాశం వచ్చింది. అందుకోసమని మేము కూడా ఏమంటున్నాం, మా మాదిగలకు కూడా లక్షలాది మంది ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. ఈ 6 ఒకటి మాకు ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాం. అవకాశం ఏమైనా కనబడుతుంది కదా? దరిదాపులో ఉన్నది. 2 అయితే రెడ్లకు వచ్చే అవకాశం ఉంది. అది నేను ఎవరికి ఇస్తేనే కాదండి, మేము వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాం. కానీ మాకు కూడా ఏమంటున్నాం, మేము మాకు కూడా అవకాశం కల్పించండి. మా జనాభా మా ప్రతినిధి దగ్గర మావాడికి రావాలి. రాష్ట్ర మంత్రివర్గం అంతా మనదే, ముఖ్యమంత్రి మా వాళ్ళే. కానీ నా ఓడు కావాలిగా, నా ఓడు కూడా ఉండాలిగా. ఓకే, ఇంత పెద్ద జాతికి మా వాళ్ళు కూడా ఉండాలి కదా. అంతే తప్పగా నేను ఎవరిని మీరేమన్నా అడిగిరా రిప్రజెంటేషన్ ఇవ్వడం? ఇస్తే తీసుకుంటాం బ్రదర్. అంటే మీరేమన్నా అడిగిరా అంటే మాకు కావాలని అడిగిరా? ఇక నాకు కావాలంటే మరి ఇక నేను కూడా అప్పీల్ చేసిన. అదే అడగాలిగా, తప్పేం. అడగంది కూడా అమ్మ కూడా అన్నం పెట్టదు కదా కదా. ఏమని వచ్చింది మరి రిప్లై? నాకు ఏదో అక్కడెక్కడన్నా కానీ అట్లేదు. మా మాదిగల దాంట్లో ఎవరికి ఇచ్చిన నాకు సంతోషం. ఓకే, మాదిగల దాంట్లో ఎవరికి ఇచ్చిన సంతోషం. కానీ మాదిగలకైతే మంత్రివర్గంలో నికారస్ మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఉండాలి.